హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారు కదా? ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఈ బ్లౌజ్కి సంబంధించి అయితే పార్ట్ 1 పార్ట్ 2గా పెట్టాను. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కుట్టేసాను, మళ్ళీ దీని షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేశాను పార్ట్ 2 లాగా. ఇది పార్ట్ 3 అన్నమాట. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. కొత్త వారికి అయితే అర్థమయ్యేలాగా కూడా మంచిగా మీకోసం పెట్టాను అన్నమాట. చూపించినట్టుగా అయితే మంచిగా డాట్స్ అయితే పెట్టేసుకొని ఓకేనా, మంచిగా పర్ఫెక్ట్గా అనేది ఈ మెథడ్లో కుడితే మాత్రం పర్ఫెక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేసుకోండి 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడైతే అటాచ్ చేసేసుకోండి చూపించినట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్, కుక్కలు చాలా అయిపోయినాయి ఫ్రెండ్స్. కుక్కలు పట్టుకెళ్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి కుక్కలు. ఎట్లా వస్తున్నాయి ఏమో అసలు. ఓకేనా, నైట్ అయితే అయిపోయి కుక్కలు అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీ అవ్వాలంటే నేను గ్లూతో అంటించాను. మళ్ళీ ఇట్లా కుట్టుకోండి. షేప్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది, ఇంకా తొందర వర్క్ అవుతుంది అన్నమాట. క్లాత్ మామూలుగా ఖర్చు కూడా కనిపించదు. ఓకేనా, చూపించినట్టుగా కుట్టుకోండి. ఫస్ట్ నా వీడియోలు చూసినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఉక్సుల పట్టి అనేది ఇట్లా వేసుకోండి. వీళ్ళు ఆంధ్ర వాళ్ళన్నమాట. అయితే వీళ్ళకి మనకేమో రైట్ సైడ్ వస్తుంది కదా ఉక్సుల పట్టి, వీళ్ళకి లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నమాట. అట్లా చూపించినట్టు కుట్టుకోండి, అంతే తేడా, ఇంకేం లేదు. ఇది అయితే నేను మామూలుగా మనకి బ్యాక్ నెక్లో వచ్చిన క్లాత్ తోటి నేను స్టిచ్ చేస్తాను. ఈ చీరల నుంచి అయితే క్లాతులు చాలా చిన్నగా వస్తున్నాయండి, అసలు సరిపోవు. కొద్ది లామున్న వాళ్ళకైతే అసలు సరిపోవు. అప్పటికి ఈ బ్లౌజ్ అయితే దగ్గర 41 బ్లౌజ్ అయితే ఉంటుంది.